ओम शांति 30వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, इस पुरानी दुनिया में जिस प्रकार की आशाएं मनुष्य रखते हैं वो आशाएं तुम्हें नहीं रखनी हैं, क्योंकि ये दुनिया विनाश होनी है। మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఏ రకమైన ఆశలు మనుషులు పెట్టుకుంటారో ఆ ఆశలు మీకు ఉండకూడదు, ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం కానున్నది। प्रश्न, संगम युग पर कौन सी आश रखो तो सब आशाएं सदा के लिए पूरी हो जाएगी। సంగం యుగంలో ఎటువంటి ఆశ ఉన్నట్లయితే అన్ని ఆశలు సదాకాలికంగా పూర్తవుతాయి। జవాబు, हमें पावन बन बाप को याद कर उनसे पूरा वर्षा लेना है, सिर्फ यही आश हो। మనం పావనంగా అయ్యి బాబాను స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, కేవలం ఇదే ఆశ ఉండాలి। इसी आश से सदा के लिए सब आशाएं पूरी हो जाएगी। ఇదే ఆశతో సదాకాలికంగా అన్ని ఆశలు పూర్తవుతాయి। आयुष्मान भव, पुत्रवान भव, धनवान भव, सब वरदान मिल जाएंगे। आयुष्मान भव, पुत्रवान भव, धनवान भव, ఈ వరదానాలన్నీ లభిస్తాయి। सतयुग में सब कामनाएं पूरी हो जाएगी। సతయుగంలో అన్ని కామనలు పూర్తవుతాయి। గీత హే, तुम ही हो माता, तुम ही हो पिता, నీవే తల్లివి, నీవే తండ్రివి। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों अर्थात आत्माओं प्रति परम पिता परमात्मा ये समझा रहे हैं। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అంటే ఆత్మలకు పరంపిత పరమాత్మ ఇది తెలియచేస్తున్నారు। तुम जानते हो बेहद का बाप हमको वरदान दे रहे हैं। మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి మాకు వరదానం ఇస్తున్నారు। वो लोग आशीर्वाद देते हैं, పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ, వారందరూ ఆశీర్వచనాలు ఇస్తారు। पुत्रवान भवा, आयुष्मान भवा, धनवान भवानी। अब बाप तुमको वरदान देते हैं, आयुष्मान भवा। ఇప్పుడు బాబా మీకు వరదానం ఇస్తున్నారు, ఆయుష్మాన్ భవాని। తుమ్హారీ ఆయు బహుత్ బడి హోగి, మీ యొక్క ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది। వహా పుత్ర భీ హోగా తో ఓ భీ సుఖ్ దేనే వాలా హోగా, సత్యుగంలో కొడుకు ఉంటాడు, అతను కూడా చాలా సుఖాన్నిచ్చేవాడిగా ఉంటాడు। यहाँ जो भी बच्चे हैं दुख देने वाले हैं, ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారంతా దుఃఖాన్ని ఇచ్చేవారే। సతయుగ్ మే జో బచ్చే హోంగే సుఖ్ దేనే వాలే హోంగే, సతయుగంలో ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరూ సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు। అభి తుమ్ బచ్చే జాన్తే హో బేహద్ కా బాప్ బేహద్ సుఖ్ కా వర్షా దే రహే హై। ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, బేహద్ బాబా బేహద్ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు। బరోబర్ హమ్ ఆయుష్మాన్ ధన్వాన్ బి బనేంగే, తప్పకుండా మనం ఆయుష్మంతులుగా ధనవంతులుగా కూడా అవుతాము। అభి కోయి బి కామనా దిల్ మే నహీ రఖనీ హై, ఇప్పుడు ఎటువంటి కోరిక మనసులో ఉండకూడదు। తుమ్హారీ సబ్ కామనాయే సతయుగ్ మే పూరీ హోనీ హై, మీ కోరికలన్నీ సతయుగంలో పూర్తి కానున్నాయి। इस नरक में कोई भी कामना नहीं रखनी है, ఈ నరకంలో ఎటువంటి కోరిక పెట్టుకోకూడదు। ధన్ కి బీ కామనా నహీ రఖో, డబ్బు యొక్క కోరిక కూడా పెట్టుకోవద్దు। బహుత్ ధన్ హో, బడీ నౌకరీ మిలే, ఏ బీ జాస్తి తమన్నా నహీ రఖనా హే, ఎక్కువ డబ్బు ఉండాలి, పెద్ద ఉద్యోగం లభించాలి, ఇలాంటి ఎక్కువ కోరికలు ఉండకూడదు। పేటుతో ఏక్ పావ్ రోటీ ఖాతా హే, జాస్తి లోభ్ మే నహీ రెహనా హే, పొట్టకి ఒక పావు రోటీ చాలు, ఎక్కువ లోభంలోకి వెళ్ళకూడదు। జాస్తి ధన్ హోగా తో वो ఖతం హో జానా హే, ఎక్కువ ధనం ఉన్నా అది సమాప్తం అవ్వాలి। బచ్చే జాన్తే హే బాబా హమ్కో స్వర్గ కా మాలిక్ బనాతే హే, పిల్లలకు తెలుసు కదా, బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు। అబ్ బాప్ కహతే హే దే దాన్ తో ఛూటే గ్రహణ్, ఇప్పుడు బాబా అంటున్నారు దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది।
కౌన్సా దాన్ దో, ఎటువంటి దానం ఇవ్వండి. ఏ 5 వికార హే, ఈ పంచ వికారాలు. ఏ దాन में देने हैं तो ग्रहचारी छूट जाए और तुम 16 कला संपूर्ण बन जाओ. ఇది దానం ఇచ్చేసినట్లయితే గ్రహచారం వదిలిపోతుంది మరియు మీరు 16 కళల సంపూర్ణంగా అయిపోతారు. తుమ్ జాన్తే హో हमको सर्वगुण संपन्न 16 కళా సంపూర్ణ యహా బన్నా హే. మీకు తెలుసు కదా, మేము సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఇక్కడే అవ్వాలి. 5 వికారోं का दान देना पड़ता है. పంచ వికారాలని దానం ఇవ్వాల్సి ఉంటుంది. बच्चों को बाप कहते हैं, मीठे बच्चे आशा कोई भी नहीं रखो सिवाय बेहद के बाप से बेहद का वर्षा लेने. పిల్లలకు బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు, కేవలము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి అని ఆశ పెట్టుకోండి. బాకీ థోడా సమయ హై, గాయా భీ జాతా హై, బహుత్ గయి థోడి రహి. చాలా తక్కువ సమయం ఉంది. మహిమ కూడా చేస్తారు కదా, చాలా అయిపోయింది, ఇక కొంచెమే ఉంది. బాకీ థోడా సమయ ఇస్ వినాశ్ మే హై, మిగిలిన కొద్ది సమయం ఈ వినాశనంలోనే. ఇస్లియే ఇస్ పురాణీ దునియాకి కోయి ఆశ నహి రఖో. అందువల్ల ఈ పాత ప్రపంచంలో ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు. సిర్ఫ్ బాప్ కో యాద్ కర్తే రహో, కేవలం బాబాని స్మృతి చేస్తూ ఉండండి. యాద్ సే బచ్చోं को సతో ప్రధాన్ బన్నా హై. స్మృతి ద్వారానే పిల్లలు సతో ప్రధానంగా అవ్వాలి. इस दुनिया में मनुष्य जो आश रखते हैं वो कोई भी नहीं रखो. ఈ ప్రపంచంలో మనుషులు ఏ ఆశలైతే పెట్టుకుంటారో ఆ ఆశలు ఏమీ పెట్టుకోవద్దు. आशा सिर्फ रखनी है एक शिव बाबा से हम अपने स्वर्ग का वर्षा लेवे. కేవలం ఒకే ఆశ పెట్టుకోండి, మేము ఒక శివ్ బాబా నుండి తమ స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి అని. కిస్కో భీ కబ్బీ దుఃఖ్ నహీ దేనా హై. ఎప్పుడు ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వద్దు. ఏక్ దో కే ఊపర్ కామ్ కటారీ చలానా ఏ సబ్సే బడా దుఃఖ హై. ఒకరిపైన ఒకరు కామ కటారీ నడిపించడం ఇది అన్నిటికన్నా పెద్ద దుఃఖం. ఇస్లియే సన్యాసి లోగ్ స్త్రీ సే అలగ్ హో జాతే హై. అందువల్లే సన్యాసులందరూ స్త్రీ నుంచి వేరుగా ఉంటారు. కైతే హే ఇస్నే ఛోడ్ దియా హై, అంటారు వీరు వదిలేశారు అని. ఇస్ సమయ రావణ్ రాజ్యమే సబ్ పతిత్ పాపాత్మాయే హై. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు పాపాత్ములు. అభి సమయ బహుత్ కమ్ హై, ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. తుమ్ అగర్ బాకీ శ్రీమత్ పర్ నహీ చెల్లెంగే తో శ్రేష్ఠ నహీ బనేంగే. ఒకవేళ మీరు బాబా శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా అవరు. బచ్చోं को ऊंचते ऊंच बनना है, इसलिए 5 विकारों का दान देना है तो ये గ్రహణ छूट जाएगा. పిల్లలు ఉన్నతోన్నతంగా అవ్వాలి, అందువల్ల పంచ వికారాలను దానం ఇచ్చేయాలి, అప్పుడే గ్రహణం వదిలిపోతుంది. సబ్కే ఊపర్ గ్రహచారి హై, బిల్కుల్ హీ కాలే బన్ గయే హై. అందరిపైన గ్రహచారం ఉంది, పూర్తి నల్లగా అయిపోయారు. బాప్ कहते हैं अगर मेरे से वर्षा लेना है तो పావన్ బనో. బాబా అంటున్నారు, ఒకవేళ నా నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే పావనంగా అవ్వండి. ద్వాపర్ సే లేకర్ తుమ్ పతిత్ బంతే బంతే సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బన్ పడే హో. ద్వాపర్ యుగం నుంచి మీరు పతితం అవుతూ అవుతూ సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా అయిపోయారు. తబుతో గాతే హో పతిత పావన్ ఆవో ఆకర్ హమే పావన్ బనావో. అందుకే పిలిచారు కదా, పతిత పావనారా, వచ్చి మమ్మల్ని పతితుల నుంచి పావనంగా తయారు చేయండి అని. తో బాప్ కా ఫర్మాన్ కర్తే హై, బచ్చే అబ్ పతిత్ నహీ బనో. మరి బాబా ఆజ్ఞనిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు పతితంగా అవ్వద్దు. కామ్ మహాశత్రుకో జీతో, కామం మహాశత్రువుని జయించండి. ఇస్సే హీ తుమ్నే ఆది మధ్యాంత దుఃఖకో పాయా హే. దీని ద్వారానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. బాప్ कहते हैं
तुम स्वर्ग में బిల్కుల్ పవిత్ర थे బాబా అంటున్నారు మీరు స్వర్గంలో పూర్తి పవిత్రులుగా ఉండేవారు. అప్పుడు రావణ్కి మత్ పర్ తుమ్ పతిత్ బనే హో, ఇప్పుడు రావణుడి యొక్క మతంపై మీరు పతితంగా అయిపోయారు. तब तो देवताओं के आगे जाकर उन्हों की महिमा गाते हैं कि आप सर्वगुण संपन्न సంపూర్ణ నిర్వికారి और हम వికారి हैं. అందుకే దేవతల ముందుకు వెళ్ళి వారికి మహిమ చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు, మేం వికారీలము అని. నిర్వికారి హోనే సే సుఖ హీ సుఖ హై, నిర్వికారిగా అవటంలోనే సుఖమే సుఖం ఉంది. बाप कहते हैं अब हम आए हैं तुम बच्चों को निर्विकारी बनाने. బాబా అంటున్నారు ఇప్పుడు మేము వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని నిర్వికారిగా తయారు చేయటానికి. अब तुम बच्चों को सब इच्छाएं छोड़नी है, ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని కోరికలు వదలాలి. अपना धंधा धोरी आदि భలే కరో, మీ వ్యాపార వ్యవహారాలవి భలే చేసుకోండి. और एक दो को జ్ఞానామృత్ పిలావో, మరియు ఒకరికొకరు జ్ఞానామృతాన్ని తాగించండి. గాయా బీ జాతా హే అమృత ఛోడ్ విష్ కాహే కో ఖాయ్, మహిమ కూడా ఉంది కదా, అమృతాన్ని వదిలి విషం ఎందుకు తింటున్నారు. బాప్ కహతే హే కోయి బీ కామనా నహీ రఖో, బాబా అంటున్నారు ఎటువంటి కోరిక పెట్టుకోవద్దు. హమ్ యాదకి యాత్ర సే పూరే సతో ప్రధాన్ బన్ జాయేంగే, మనం స్మృతి యాత్రతోనే పూర్తి సతో ప్రధానంగా అవుతాము. 63 జన్म जो पाप किए हैं वो याद से ही खलास होंगे, 63 జన్మలు ఏదైతే పాపం చేశామో అది స్మృతి ద్వారానే పూర్తవుతుంది. అబ్ నిర్వికారి బన్నా హే, ఇప్పుడు నిర్వికారి కావాలి. బల్ మాయాకే తూఫాన్ ఆయే పరంతు పతిత్ నహీ బన్నా హే, భలే మాయా తుఫాన్లు వచ్చినా కానీ పతితంగా అవ్వకూడదు. మనుష్య సే దేవతా బన్నా హే, మనుషుల నుంచి దేవతలు కావాలి. तुम ही सतो प्रधान पूज्य देवता थे, फिर तुम ही पूज्य से పూజారి बनते हो, మీరే సతో ప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు, తిరిగి మీరే పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోయారు. हम निरोगी थे फिर रोगी बनते हैं, अब फिर से निरोगी बन रहे हैं, మనం నిరోగిలుగా ఉండేవారు తిరిగి రోగిలుగా అయిపోయాము, ఇప్పుడు తిరిగి నిరోగిలుగా అవుతున్నాము. జబ్ నిరోగి థే తో ఆయు బడి థీ, ఎప్పుడైతే నిరోగిగా ఉండేవాళ్ళమో అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉండేది. అబ్ దేఖో బైఠే బైఠే మనుష్య మర్ జాతే హై, ఇప్పుడు చూడండి కూర్చుని ఉండగానే మనుషులు చనిపోతున్నారు. తో కోయి బీ ఆశ నహీ రఖనీ హై, ఏ ఆశ పెట్టుకోకూడదు. ఏ సబ్ చీచీ ఆశాయే హై, ఈ ప్రపంచంలో అన్నీ చీచీ ఆశలే. कांटों से फूल बनने के लिए तो एक ही ఫస్ట్ క్లాస్ ఆశ है, ముళ్ళ నుంచి పుష్పాలుగా అయ్యేందుకు ఒకే ఫస్ట్ క్లాస్ ఆశ. బాప్ కహతే హే ముఝే యాద్ కరో తో పుణ్య ఆత్మ బన్ జాయేంగే, బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితేనే పుణ్యాత్మగా అవుతారు. ఈ సమయ సబ్కే ఊపర్ రాహు కా గ్రహణ హై, ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది. సారే భారత్ పర్ రాహు కా గ్రహణ హై, మొత్తం భారతదేశం పైన రాహుగ్రహణం ఉంది. ఫిర్ చాహియే బృహస్పతి కి దశ, తిరిగి బృహస్పతి దశ కావాలి. తుమ్ జాన్తే హో అబ్ హమారే ఊపర్ బృహస్పతి కి దశ బైఠీ హై, ఇప్పుడు మీకు తెలుసు కదా మన పైన బృహస్పతి దశ కూర్చుంది. భారత్ స్వర్గధాన, భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. సత్యుగ్ మే తుమ్హారే ఊపర్ सतयुग में तुम्हारे ऊपर బృహస్పతి కి దశ థీ, సత్యుగంలో మీ పైన బృహస్పతి దశ ఉండేది, ఇప్పుడు మన పైన బృహస్పతి దశ కూర్చుంది కదా. ఈ సమయంలో అందరిపైన రాహు దశ ఉంది. అబ్ ఫిర్ బేహద్ కే బాప్ సే బృహస్పతి కి దశ మిల్తీ హై, ఇప్పుడు తిరిగి అనంతమైన తండ్రి నుంచి బృహస్పతి దశ లభిస్తోంది. బృహస్పతి కి దశ మే 21 జన్మోं का సుఖ रहता है, బృహస్పతి దశలోనే 21 జన్మలకి సుఖం ఉంటుంది. త్రేతా మే హే శుక్ర కి దశ, త్రేతాయుగంలో శుక్ర దశ. జితనా జో యాద్ కరేంగే
बहुत याद करेंगे तो బృహస్పతి की దశ होगी. ఎవరు ఎంత స్మృతి చేస్తారో, చాలా స్మృతి చేస్తారో వారిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. यह भी समझा दिया है अब सबको वापस घर जाना है. ఇది కూడా బాబా తెలియచేస్తారు కదా, ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. इसलिए बाप को याद करते रहो तो विकर्म विनाश हो और तुम उड़ने लायक बनो. అందువల్ల బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అయిపోతారు. మాయానే తుమ్హారే పంఖ్ కాట్ దియే హై. మాయ మీ రెక్కలు కట్ చేసేసింది. अब तुमको मिलती है ईश्वरीय मत जिससे तुम सदा सुखी बनते हो. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది, దీని ద్వారా మీరు సదా సుఖీలుగా అవుతున్నారు. ఈశ్వరీయ మత పర్ तुम स्वर्ग के मालिक बनते हो. ఈశ్వరీయ మతంపై మీరు స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. విశ్వకి బాద్షాహీ లే రహే హో. విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఈశ్వరీయ మత్ మిల్తీ హై कि बाप को याद करो तो अंतमति सोगति हो जाएगी. ఈశ్వరీయ మతం లభిస్తుంది, బాబాని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది. याद से ही विकर्म विनाश हो जाएंगे, पवित्र बन जाएंगे. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి, పవిత్రంగా అవుతారు. పవిత్రాత్మ ही స్వర్గ के लायक बनेगी. పవిత్రాత్మే స్వర్గానికి యోగ్యంగా అవుతుంది. वहाँ तुम्हारा शरीर भी निरोगी होगा, ఆయు भी बड़ी होगी. అక్కడ మీ యొక్క శరీరము నిరోగిగా ఉంటుంది, ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. ధన్ भी बहुत होगा, ధనం కూడా చాలా ఉంటుంది. వహా కభీ ధర్మ కా బచ్చా నహీ బనాతే. అక్కడ ఎప్పుడూ కూడా ధర్మం యొక్క పిల్లల్ని తయారు చేయరు. బాప్ कहते हैं ఆయుష్మాన్ భవ సంపత్తివాన్ భవ. బాబా అంటున్నారు ఆయుష్మాన్ భవ సంపత్తివాన్ భవ. పుత్ర भी एक जरूर होगा. సతయుగంలో ఒక కొడుకు కూడా తప్పకుండా ఉంటాడు. इस समय बाप सभी को धर्म का बच्चा बनाते हैं. ఈ సమయంలో బాబా అందరినీ ధర్మానికి పిల్లలుగా తయారు చేస్తున్నారు. तो फिर सतयुग में कोई धर्म का बच्चा नहीं होता. సతయుగంలో అయితే ధర్మం పిల్లలుగా ఎవరు ఉండరు. एक बच्चा एक बच्ची है योग बल से. ఒక అమ్మాయి ఒక అబ్బాయి యోగ బలం ద్వారా జన్మిస్తారు. पूछते हैं वहाँ बच्चे कैसा पैदा होंगे. वहाँ है योग बल. అడుగుతారు అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు అని. అక్కడంతా యోగ బలమే. డ్రామా మే నోంద్ హై, అదంతా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. సతయుగ్ మే సబ్ యోగి హై. సత్యయుగంలో అందరూ యోగిలే. కృష్ణకు యోగేశ్వర్ కహా జాతా హై. అందుకే కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అంటారు. ऐसे नहीं कि कृष्ण योग में रहते हैं. అలాని కృష్ణుడు యోగంలో ఉంటాడని కాదు. वो तो पूरा पवित्र योगी है. అక్కడ పూర్తి పవిత్ర యోగిలుగా ఉంటారు. ईश्वर ने सबको योगेश्वर बनाया है तो भविष्य में योगी रहते हैं. ఈశ్వరుడు అందరినీ యోగేశ్వరుడిగా తయారు చేశారు అంటే భవిష్యత్తులో అందరూ యోగిలుగా ఉంటారు. బాప్నే యోగి బనాయా హై. బాబా యోగిగా తయారు చేశారు. యోగియోం కి ఆయు బడి రహతీ హై. యోగిల యొక్క ఆయుష్ ఎక్కువ ఉంటుంది. భోగికి ఆయు చోటీ హోతీ హై. భోగిల యొక్క ఆయుష్ అయితే తక్కువ ఉంటుంది. ईश्वर ने बच्चों को पवित्र बनाए, योग सिखाए, देवता बनाया है. इनको कहा जाता है योगी. ఈశ్వరుడు పిల్లల్ని పవిత్రంగా తయారు చేసి యోగం నేర్పించి దేవతగా తయారు చేశారు. అందుకే వారినే యోగిలు అని అంటారు. యోగి అథవా ఋషి పవిత్ర హోతే హై. యోగిలు లేక ఋషులు పవిత్రంగా ఉంటారు. తుమ్కో సమఝాయా హై तुम हो राज ऋषि. మీరు రాజ ఋషులు అని బాబా మీకు తెలియచేశారు. రాజయోగ్ సీక్ రహే హో. రాజాయి పద్ పానే కే లియే. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇస్ సమయ బాప్ కో యాద్ కర్నా హై. యహా కోయి ఉల్టీ ఆశ నహీ రఖనీ హై కి బచ్చా पैदा हो. ఈ సమయంలో బాబాని స్మృతి చేయాలి, పిల్లలు జన్మించాలి అలా ఇలా అని ఎటువంటి ఉల్టా ఆశలు పెట్టుకోకూడదు. ఫిర్ భీ వికార్ మే జానా పడేనా. అప్పుడు వికారాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, కామకటారి నడిపించాల్సి వస్తుంది.
దేహ అభిమాని కామ్ కటారీ చలాతే హై. దేహాభిమానులే కామ కటారీని నడిపిస్తారు. దేహీ అభిమాని కామ్ కటారీ నహి చలాతే హై. దేహీ అభిమానీలు కామ కటారీని నడిపించరు. బాప్ సమఝాతే హై పవిత్ర బనో. బాబా తెలియచేస్తున్నారు, పవిత్రంగా అవ్వండి. ఆత్మాओं से बात करते हैं. బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు. अब ये काम कटारी नहीं चलाओ. ఇప్పుడు ఈ కామ కటారీ నడిపించద్దు. పవిత్ర బనో వ తుమ్హారే సబ్ దుఃఖ్ దూర్ హో జాయేంగే. పవిత్రంగా అయినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతే హే. బాబా మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాప్ కితనా సుఖ్ దేతే హే. బాబా ఎంత సుఖాన్ని ఇస్తున్నారు. బాప్ సే తో పూరా వర్షా లేనా చాహియే. మరి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. బాప్తో గరీబ్ నివాజ్ హై. బాబా పేదల పాలిటి పెన్నిది. గాయా భీ జాతా హై. సుదామానే 2 చప్టీ చావల్ ది తో మహల్ మిల్ గయే. మహిమ కూడా ఉంది కదా. సుదాముడు 2 పిడికెడు అటుకులు ఇచ్చాడు, మహల్స్ లభించాయి అని. బాబా 21 జన్మోं के लिए వర్షా దేతే హై. బాబా 21 జన్మలకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఏ భీ సమజ్తే హో అబ్ సబ్కో వాపస్ జానా హై. ఇది కూడా మీకు తెలుసు కదా. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. శివ్ బాబా की स्थापना के कार्य में जितना जो मदद करे. శివ్ బాబా యొక్క స్థాపన కార్యంలో ఎవరెంత సహాయం చేయాలనుకుంటే అంత చేయొచ్చు. घर में యూనివర్సిటీ వ హాస్పిటల్ ఖోలో. ఇంట్లో యూనివర్సిటీ లేక హాస్పిటల్ తెరవండి. बोर्ड पर लिख दो, भाइयों और बहनों 21 जन्मों के लिए एवर हेल्दी वेल्दी बनना है तो आकर समझो. బోర్డు పైన రాయండి, సోదరి సోదరులారా 21 జన్మల కొరకు సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అవ్వాలి అనుకుంటే వచ్చి అర్థం చేసుకోండి. हम 1 सेकंड में ఎవర్ హెల్దీ వెల్దీ బన్నే కా రాస్తా బతాతే హై. మేము 1 సెకండ్లో సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అయ్యే దారి తెలియచేస్తాము అని. తుమ్ సర్జన్ హోనా. మీరు సర్జన్లు కదా. సర్జన్ బోర్డ్ తో జరూర్ లగాతే హై. నహీ తో మనుష్యం కో कैसे పతా పడే. సర్జన్ బోర్డు తప్పకుండా పెడతారు, లేకపోతే మనుషులకు ఎలా తెలుస్తుంది. తుమ్ భీ అప్నే ఘర్ కే బాహర్ మే బోర్డ్ లగా దో. మీరు కూడా మీ ఇంటి బయట బోర్డు తప్పకుండా పెట్టండి. కోయి భీ ఆయే ఉస్కో 2 బాప్ కా రాజ్ సమఝావో. ఎవరైనా వస్తే వారికి 2 తండ్రుల రహస్యం తెలియచేయండి. హద్ కే బాప్ సే హద్ కా వర్షా లేతే ఆయే హో. హద్దులో తండ్రి నుంచి హద్దులో వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. బేహద్ కా బాప్ కహతే హై మాం ఏకం యాద్ కరో తో బేహద్ కా వర్షా మిలేగా. అనంతమైన తండ్రి అంటున్నారు, నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ప్రొజెక్టర్ ప్రదర్శనీ మే పెహ్లే ఏ సమఝాओ. ప్రొజెక్టర్ ప్రదర్శనలో ముందుది తెలియచేయండి. ఇస్ పురుషార్థ్ సే తుమ్ ఏ బనేంగే. ఈ పురుషార్థంతో మీరు ఇలా అవుతారు. అబ్ హై సంగం. ఇప్పుడు ఉన్నదే సంగమం. కలియుగ్ సే సత్యుగ్ బన్నా హై. కలియుగం నుండి సత్యుగం అవ్వాలి. తుమ్ భారత్వాసీ సతో ప్రధాన్ తే అబ్ తమో ప్రధాన్ బనే హో. భారత్వాసీలైన మీరే సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. అబ్ బాప్ కహతే హై ముఝే యాద్ కరో తో తుమ్ స్వర్గ కే మాలిక్ బనేంగే. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు నన్ను ఒక్కడిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానిగా అవుతారు. అక్షర్ హీ 2 హై. 2 అక్షరాలు ఉన్నాయి. అలఫ్ కో యాద్ కరో బే బాద్షాహీ తుమ్హారీ. బాబాని స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్య భాగ్యం మీదే. ఇస్ యాద్ సే ఖుషీ మే రహేంగే. ఇస్ చీచీ దునియా మే కోయి భీ ప్రకార్ కి ఆశ్ నహీ రఖో. ఇదే స్మృతిలో ఖుషీలో ఉంటారు. ఈ చీచీ ప్రపంచంపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు. యహా తుమ్ పురుషార్థ్ కర్తే హో జీతే జీ మర్నే కే లియే. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఓ తో మర్నే కే బాద్ కహతే హై స్వర్గవాసీ హువా. అక్కడ చనిపోయిన తర్వాత అంటారు స్వర్గస్థులయ్యారు అని. తుమ్ సబ్కో కహతే హో హమ్ స్వర్గవాసీ బన్నే కే లియే బాప్ కో యాద్ కర్తే హై.
మీరందరితో అంటారు, మేము స్వర్గవాసీలుగా అయ్యేందుకే బాబాని స్మృతి చేస్తున్నాము అని. उससे बेहद का सुख मिलता है, बाबा నుంచి బేహద్ సుఖం లభిస్తుంది. బాప్ को याद करने से तुम कभी रोएंगे पीटेंगे नहीं. బాబాని స్మృతి చేస్తే మీరు ఎప్పుడు ఏడవరు. तूफान माया के आते हैं, उसका ख्याल नहीं करो. మాయా తుఫాన్లు వస్తాయి కానీ దాని గురించి ఆలోచించద్దు. మాయాకే తుఫాన్తో ఆయేంగే, యహే యుద్ధ్. మాయా తుఫాన్లు అయితే వస్తాయి, ఇది యుద్ధం కదా. संकल्प विकल्प आते हैं तो मुफ्त में टाइम जाता है. సంకల్ప వికల్పాలు వస్తాయి, వేస్ట్గా సమయం వెళ్ళిపోతుంది. తుఫాన్ తో పాస్ హో జాయేగా, సदैव थोड़े ही रहेगा. తుఫాన్లు వస్తాయి వెళ్ళిపోతాయి, ఎల్లప్పుడూ ఉండవు. సవేరే ఉఠకర్ బాప్ కో యాద్ కర్నా హై, బాప్ సే వర్షా లేనా హై. ఉదయమే లేచి బాబాని స్మృతి చేయాలి, బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ ధ్వని లోపల నడుస్తూ ఉండాలి. బాప్ और कोई तकलीफ नहीं देते हैं. బాబా ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వరు. సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా హై. కేవలం బాబాని స్మృతి చేయాలి. అన్నీ మర్చిపోండి, అందరినీ మర్చిపోండి. ఆపస్ మే యహీ బాతే కర్తే రహో. మీలో మీరు ఇదే మాట్లాడుకుంటూ ఉండండి. బాబా అబ్ తో సిర్ఫ్ ఆప్కో హీ యాద్ కరేంగే. బాబా ఇప్పుడు కేవలం మిమ్మల్నే స్మృతిస్తాం. ఆప్సే స్వర్గ కా వర్షా లేంగే. మీ నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాం. టైం రఖదో, హమ్ 3-4 బజే జరూర్ ఉఠకర్ బాప్కో యాద్ కరేంగే. సమయాన్ని కేటాయించండి, మేము 3-4 గంటలకి తప్పకుండా లేచి బాబాని స్మృతి చేస్తాం. చక్ర భీ యాద్ రఖనా హై. చక్రాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. బాప్నే హమే రచయిత और రచనకి నాలెడ్జ్ దే హై. బాబా మనకి రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. हम इस मनुष्य सृष्टि झाड़ को जानते हैं. మేము ఈ మనుష్య సృష్టి వృక్షం గురించి తెలుసుకున్నాము. हम 21 జన్మ कैसे लेते हैं, ఏ బుద్ధి మే హై. మేము 21 జన్మలు ఎలా తీసుకుంటామో ఇది బుద్ధిలో ఉంది. అభి ఫిర్ హమ్ జాతే హై స్వర్గ మే, ఫిర్ సే ఆకర్ పాట్ బజాయేంగే. ఇప్పుడు తిరిగి మేము వెళ్ళిపోతున్నాము, తిరిగి స్వర్గంలోకి వచ్చి పాత్రని అభినయిస్తాం. హమ్ ఆత్మా హై, ఆత్మకో హీ రాజ్యం మిల్తా హై. నేను ఆత్మను, ఆత్మకే రాజ్యం లభిస్తుంది. బాప్ కో యాద్ కర్నే సే వర్షే కా హక్దార్ బన్ జాతే హై. బాబాని స్మృతి చేస్తే వారసత్వానికి హక్కుదారులైపోతారు. ఏ రాజయోగ హై, ఇది రాజయోగము. బాబాని స్మృతి చేయాలి. బేహద్ కే బాప్ ద్వారా అనేక బార్ విశ్వ కే మాలిక్ బనే హై, ఫిర్ నరకవాసి బనే హై. బేహద్ బాబా ద్వారా అనేక సార్లు విశ్వానికి యజమానిగా అయ్యారు, తిరిగి నరకవాసీలుగా అయిపోయారు. అబ్ ఫిర్ స్వర్గవాసి బంతే హై ఏక్ బాబాకి యాద్ సే. ఇప్పుడు తిరిగి ఒక బాబా స్మృతితో స్వర్గవాసీలుగా అవుతున్నారు. బాప్ की याद से ही पाप भस्म हो जाएंगे, इसलिए इसको योग अग्नि कहा जाता है. బాబా యొక్క స్మృతితోనే పాపాలు భస్మమవుతాయి, అందుకే దీన్ని యోగ అగ్ని అని అంటారు. तुम ब्राह्मण हो राज ऋषि. బ్రాహ్మణులైన మీరు రాజ ఋషులు. ఋషి హమేషా పవిత్ర హోతే హై. ఋషులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. బాప్ కో యాద్ కర్తే హై और రాజాయి కా వర్షా లేతే హై. బాబాని స్మృతి చేస్తారు మరియు రాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అబ్ థోడీ హీ వికార్ కే లియే ఆశ రఖనీ హై. ఇప్పుడు వికారాల కోసం ఆశ పెట్టుకోవద్దు. ఏ చీచీ ఆశ హై, ఇవన్నీ చీచీ ఆశలు. అబ్ తో పారలౌకిక బాప్ సే వర్షా లేనా హై. ఇప్పుడు పారలౌకిక తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. బీమార్ హోతే భీ యాద్ కర్ సక్తే హో. అనారోగ్యంతో ఉన్నా కూడా స్మృతి చేయొచ్చు. బాప్ కో భీ బచ్చే ప్యారే హోతే హై. తండ్రికి ఎప్పుడు పిల్లలు ప్రియమవుతారు. బాప్ కో కితనే బచ్చోं को పత్ర ఆది లిఖనే పడితే హై. బాబాకి ఎంతమంది పిల్లలకి లెటర్స్ రాయాల్సి ఉంటుంది. శివ్ బాబా లిఖవాతే హై. శివ్ బాబా రాయిస్తారు. తుమ్ భీ పత్ర లిఖతే హో. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. మీరు కూడా లెటర్స్ రాయొచ్చు. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని. హమ్ సబ్ శివ్ బాబా కే బచ్చే బ్రదర్స్ హై. మనందరం శివ్ బాబా యొక్క పిల్లలు, సోదరులము. रूहानी बाप आकर हमको पावन बनाते हैं.
ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఇస్లియే కహా జాతా హే పతిత్ పావన్, అందుకే పతిత పావనుడు అని అంటారు. సభీ ఆత్మాओं को పావన్ బనాతే హై, బాబా ఆత్మలందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. కోయి కో భీ ఛోడ్తా నహీ హూ, నేను ఎవరిని కూడా వదలను. ప్రకృతి భీ పావన్ బంతీ హై, ప్రకృతి కూడా పావనంగా అవుతుంది. తుమ్ జాన్తే హో సతయుగ్ మే ప్రకృతి భీ పావన్ రహేగి, మీకు తెలుసు కదా సతయుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుంది. అభి శరీర్ భీ పతిత్ హై, తబ్ తో గంగా మే శరీర్ ధోనే జాతే హై, ఇప్పుడు శరీరం కూడా పతితంగా ఉంది కాబట్టి గంగలో శరీరాన్ని శుభ్రం చేయటానికి వెళ్తారు. లేకిన్ ఆత్మతో పావన్ హోతీ నహీ, కానీ ఆత్మ అయితే పావనంగా అవదు. ఓ తో హోగి యోగ అగ్ని సే, అది యోగాగ్ని ద్వారానే అవుతుంది. అచ్చా, मीठे मीठे सिकिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, इस कलियुगी दुनिया में कोई भी उल्टी आश नहीं रखनी है. ఈ కలియుగి ప్రపంచంలో ఎటువంటి వ్యర్థమైన ఆశలు పెట్టుకోకూడదు. సంపూర్ణ సతో ప్రధాన్ बनने के लिए ఈశ్వరీయ మత్ పర్ చల్నా హై. సంపూర్ణ సతో ప్రధానంగా అయ్యేందుకు ఈశ్వరీయ సలహాపై నడవాలి. సెకండ్ పాయింట్, పావన్ బన్కర్ వాపస్ ఘర్ జానా హై. పావనంగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి. యహీ ఏక్ ఆశ రఖనే హై, ఇదే ఒక ఆశ పెట్టుకోవాలి. అంతిమతి సోగతి, అంతిమతి సోగతి. మాయాకే తుఫాను మే సమయ నహీ గవానా హై. మాయా తుఫానులో సమయాన్ని వ్యర్థం చేయకూడదు. వరదానము, निरंतर बाप के साथ की अनुभूति द्वारा हर सेकंड हर संकल्प में सहयोगी बनने वाले सहज योगी भव. నిరంతరం బాబా తోడి యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో सहयोगीగా అయ్యే सहज योगी भव. जैसे शरीर और आत्मा का जब तक पार्ट है तब तक अलग नहीं हो पाती है. ఎలాగైతే శరీరము ఆత్మకి ఎప్పటి వరకైతే పాత్ర ఉందో అప్పటి వరకు వేరవదు. ऐसे बाप की याद बुद्धि से अलग ना हो, అలా బాబా స్మృతి బుద్ధి నుంచి వేరవకూడదు. సదా బాప్ కా సాత్ హో, సదా బాబా యొక్క తోడు ఉండాలి. दूसरी कोई भी స్మృతి अपनी तरफ ఆకర్షిత్ నా కరే, ఇక రెండో స్మృతి ఏది తమ వైపుకి ఆకర్షితం చేయకూడదు. इसको ही सहज और स्वतः योगी कहा जाता है. దీన్నే సహజ యోగి స్వతః యోగి అని అంటారు. ऐसे योगी हर सेकंड हर संकल्प हर वचन हर कर्म में सहयोगी होता है. ఇలాంటి యోగిలు ప్రతి సెకండు ప్రతి సంకల్పం ప్రతి మాట ప్రతి కర్మలో సహయోగిగా ఉంటారు. సహయోగి అంటే వారి యొక్క ఒక్క సంకల్పంలో సహయోగం లేకుండా ఉండదు. ऐसे योगी और सहयोगी शक्तिशाली बन जाते हैं. ఇటువంటి యోగి సహయోగిలే శక్తిశాలిగా అవుతారు. స్లోగన్, समस्या स्वरूप बनने के बजाय समस्या को मिटाने वाले समाधान स्वरूप बनो. సమస్య స్వరూపంగా అవటానికి బదులు సమస్యను తొలగించే సమాధాన స్వరూపంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.